గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగము అని అందురు. స్వామి 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే శ్లోకము చెప్పి అలా పాటిస్తూ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో కంటిన్యూషన్గా చెప్తున్నారు. యోగస్థితుడవై ఆసక్తిని వీడి. ఏమిటి యోగము? కర్మను భగవత్ప్రీత్యర్థము ఆచరించడము, ప్రతిఫలాపేక్ష రహితముగా కర్మను ఆచరించడము అనేది యోగము అని చెప్పబడుతుంది. కర్మయోగము అని కూడా అంటారనమాట. నీవు ఆ స్థితిలో ఉండి ఆ భావనతో ఉండి కర్మను ఆచరించు అని చెప్తున్నాడు స్వామి ఇక్కడ. అంటే పని చేసేటప్పుడే క్లారిటీ కలిగి ఉండు అని అర్థం ఇక్కడ. ఈ పని చేస్తున్నాను అంటే ఆ ప్రయోజనం ఆశించి చేస్తున్నాను, అది నాకు రావాలి, అది వస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఈ ఓబలాటము ఆసక్తి విడిచిపెట్టు. లేదు, ఈ పని చేయడం వలన నేను అనుకున్నది దక్కకపోతే, నేను అనుకున్న ప్రయోజనం సిద్ధించకపోతే మనకి కష్టం కలుగుతుంది, నష్టం కలిగిందని భావిస్తాం మనం. అంటే ఏమిటంటే ఒక పని చేసేటప్పుడే మనము ఒక లాభము, ప్రయోజనము, దాని ద్వారా ఒక సుఖము ఏదో ఆశిస్తున్నాం అనమాట. అంతే కదా. అది మనకి దక్కకపోతే తద్విరుద్ధమైన భావన అంటే దుఃఖమో, కష్టమో, బాధ ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పరమాత్ముడు పని చేసేది యోగముతో చెయ్యి అని చెప్తున్నాడు. అంటే నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించే ప్రతీదీ కూడా ఇది నాకు ఇలాగే రావాలి, ఈ ప్రాప్తి రావాలి, ఇది పొందాలి అని ఒక ఫలితం ఆశించకుండా నీ ధర్మము అని భావించి చేసే పని మీద దృష్టి పెట్టి ముందని చక్కగా చేయడం అలవాటు చేసుకో. ఎంత చక్కగా చేస్తావు ఒక పనిని? మంచి కౌశలంతో. ఎందుకు చేయాలి? భగవత్ ప్రీత్యర్థం పూజ చేస్తున్నాను, భగవంతుడిని ఆరాధిస్తున్నాను అనే భావనతోటి చక్కగా నీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని దోషము, ధర్మలోపము రానివ్వకుండా, స్వార్థానికి వంచనకి తావు లేకుండా చక్కగా చెయ్యి. ఇలా చేయడానికి యోగము అని పేరు. కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే యోగస్థితుడవై ఆసక్తిని వీడి అంటే నీ సొంత ఇంట్రెస్టులు పక్కన పెట్టి కర్మయోగాన్ని చక్కగా ఆచరించాల్సిన విధానంగా ఆచరిస్తూ సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపము. సిద్ధి అసిద్ధి అంటే ఏంటంటే నీకు లభించడము, లభించకపోవడం, పొందడము, పొందకపోవడము, ప్రయోజనం కలగడము లేదంటే నష్టం కలగడం, ఇలాంటి ద్వంద్వాలు ఉంటాయి కదా. వీటి మీద ఆసక్తిని విడిచిపెట్టు, సమత్వభావమును కలిగి ఉండు. ఇవి రెండు నువ్వు సమానంగా చూడు. లాభమో నష్టమో ఎప్పుడు సమానంగా చూస్తామంటే అసలు సమానంగా చూడగలుగుతామా? ఉదాహరణకి ఏదైనా ఒక పని చేయడం ద్వారా, ఒక వ్యాపారం చేయడం ద్వారా ఒక ₹1,00,00,000 లాభం వస్తే గొప్ప ఆనందం, అదే ₹1,00,00,000 నష్టం వస్తే గొప్ప దుఃఖం. ఈ రెండింటిని సమానంగా ఎలా చూడాలి? చూడగలమా అసలు సమానంగా? అంటే పరమాత్ముడు అందుకే యోగముగా భావించి కర్మ చెయ్యి. ముందు అది అలవరుచుకుంటే తర్వాత అసిద్ధిని రెండింటినీ సమానంగా చూసే స్థితి నీకు ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. నాకు అది కావాలి, ఈ ప్రయోజనం పొందాలి, అది సాధించాల్సిందే, దీన్ని నేను పొంది సుఖపడాల్సిందే, ఈ విధమైన భావం విడిచిపెట్టేసేసి ధర్మముగా భావించి ఎక్కడా కూడా స్వార్థానికి వంచనకి చోటు లేకుండా, ధర్మ లోపం రానివ్వకుండా చక్కగా నీ కృషి ఏదో నీవు చెయ్యి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ పని చేయడంలోనే పూర్తి తృప్తి, ఆనందం మనకి దొరుకుతుంది. పని చేసిన దానికి ఫలితం ఏమొస్తుంది పక్కన పెట్టండి. ముందు ఆ పని చేయడంలోనే 100% సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ మనకి దొరుకుతుంది. దాని తర్వాత ఆ పని తాలూకా ఫలితం, ఆ కర్మ తాలూకా ఫలితం మంచి వచ్చిందా, చెడు వచ్చిందా, ఏం వచ్చినా కూడా మనకి పెద్దగా దాని మీదకి దృష్టి వెళ్ళదనమాట. ఎందుకు వెళ్ళదంటే మనం విపరీతంగా దాని గురించి ఆలోచించి దాన్ని పొందగోరే ఒక ఆశ మనలో ఉంటే తద్విరుద్ధమైన చర్య జరిగినప్పుడు మనకి తీవ్రమైన దుఃఖం కలుగుతుంది, కష్టం కలుగుతుంది, మనం డేలా పడిపోతాం. అదేమీ ఆశించకుండా నాకు ఏదో దానివల్ల లాభం కలిగితే ఏదో చెయ్యాలి, నష్టం కలిగితే ఇలా అని ఏమీ ఆశించకుండా నీ కర్మను చక్కగా చేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే ఆ చేసే కర్మలోనే నీకు విశేషమైన తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది.
ఆత్మబలం కలుగుతుంది. అలా చేసుకుంటూ కర్మ చేసుకుంటూ పోవడం వలన దైవానికి నువ్వు దగ్గర అవ్వగలుగుతావు. ఏది ఆశించకుండా నీ ఏదో నువ్వు చేస్తున్నావు కాబట్టి దాని ఫలితం తాలూకా రిజల్ట్ మీద నీ మనసు ఎక్కువ ప్రభావితం అవ్వదు. ఆ ఫలితం నీకు పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా కూడా పెద్దగా ఏమీ అనిపించదు. సిద్ధి అసిద్ధుల ఏడ సమత్వ భావము కలిగి ఉండు. కష్టమో నష్టమో, లాభమో నష్టమో, కష్టమో సుఖమో ఏది వచ్చినా కూడా దాన్ని అప్పుడు నువ్వు సమానంగా తీసుకోగలుగుతావు. అసలు నీవు ఏమీ ఆశించకుండా స్వార్థరాహిత్యంతో నీ కర్మగా భావించి, నీ ధర్మంగా భావించి, నిస్వార్థముగా నిష్కామంగా ఎప్పుడైతే నీ కర్తవ్యం నీవు ఆచరిస్తావో ప్రతిఫలాపేక్ష రహితంగా, అందులోనే నీవు తృప్తి చెందుతావు. అక్కడే నీవు జ్ఞాని అవుతావు. అక్కడే నీకు మనోనిబ్బరము ఆత్మబలం కలుగుతుంది. అక్కడే నీకు ధైర్యము స్థైర్యము కలుగుతుంది. దాని తర్వాత ఆ పని తాలూకా రిజల్ట్ నీకు మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే శక్తి నీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఆనందం కలిగితే ఎగిరి గంతులు వేయడము, బాధ కలిగితే ఏ బావిలోనూ దూకి ఆత్మహత్య చేసేసుకుందామా, ఈ పీడా పోతుంది, ఈ జీవితం ఎందుకు అని అంత నిరాశలోకి వెళ్ళడం, ఇవి రెండు ఉండకుండా నీ మైండ్ బ్యాలెన్స్గా అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి పని చేయడంలోనే నీకు అధికారం ఉంది. ఆ పనులేవో చక్కగా చెయ్యి, శ్రద్ధ పెట్టి ధర్మలోపం రానివ్వకుండా నిస్వార్థంగా ఫలితం ఆశించకుండా చెయ్యి. ఫలితం గురించి ఆలోచించుకో, అది నీ బాధ్యత కాదు. అది భగవంతుడికి అధికారం ఉంది దానిపైన, ఫలితం మీద నీకు అధికారం లేదు. ఆ విధంగా పనులు చెయ్యి. అలా చెయ్యడమే సాధన, కర్మయోగ సాధన అంటే అది. అలా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి లాభ నష్టాలు చింత ఉండదు, దాని మీద ఒక మనసు పోదు. లాభం కలిగితే ఎగిరి ఎంతేసే స్థితి ఉండదు, నష్టం కలిగితే ఏడ్చే స్థితి ఉండదు అనమాట. అంత సంయమనంతో వ్యవహరించగలిగిన జ్ఞానం వాళ్ళకి అబ్బుతుంది. ఇప్పుడు ఇలా నిష్కామంగా కర్మయోగం ఆచరించడం వలన సిద్ధి అసిద్ధిని రెండింటిని కూడా సమానంగా చూసే స్థితి కలుగుతుంది. ఆ విధంగా సిద్ధిని అసిద్ధిని ఎందు సమత్వభావం కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపు. నీ కర్తవ్యాన్ని ఆ విధంగా ఆచరించు. ఈ సమత్వభావమునే యోగము అందరూ. యోగం అంటే అది. ఏవో యోగాలంటే ఏవో అనుకుంటావు. రాజయోగము రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. రాజయోగం పడుతుంది, ధనయోగం పడుతుంది, రకరకాల మాట కీర్తి యోగం పడుతుంది, వాహన యోగం పడుతుంది, గృహయోగం పడుతుంది, రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఆ యోగాలేవో నాకు తెలిసి బహుశా కృష్ణ పరమాత్మకు కూడా తెలియవు. భగవంతుడు తెలిసిన యోగం ఇదే. కర్మణ్యేవాధికారస్తే అనే యోగం ఏదైతే ఉందో దాన్నే పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. మనం దీన్ని విడిచిపెట్టి ఏ రాశికి రాజయోగం పడుతుంది, ఏ గ్రహానికి నష్టజాతకము, ఇలాంటివి రకరకాల గురించి ఈ యోగాల మీద మనకి మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది. మనం చింతాగ్రస్తులమై నిత్యము నిరంతరము అలాగే కాలం గడుపుతూ ఉంటాం అన్నమాట. భగవంతుడు చెప్పిన యోగం ఇది. నిష్కామంగా నీ కర్మ నువ్వు ధైర్యంగా ధర్మంగా భగవంతుడు చూస్తున్నాడని ఒక భావన పెట్టుకొని స్వార్థానికి వంచనకు చోటు లేకుండా ధర్మలోపం రానివ్వకుండా చక్కగా చేసుకుంటూ వెళ్ళు. ఆ చేయడంలోనే నీకు తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, బోలనంత పుణ్యం వస్తుంది. పుణ్యం మనం ఆశించకపోయాను. దానికి ఫలితం ఏమిటి? నీవు దాని గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, విచారణ చేయలేదు. కాబట్టి అది నీకు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా కూడా సహించే సమత్వ దృష్టి ఆ మనోనిబ్బరం నీకు ఆటోమేటిక్గా కలుగుతుంది. దాని మీదకి ఎప్పుడు దృష్టి వెళ్ళదో, ఆ రెండింటిని సిద్ధిని అసిద్ధిని ఎప్పుడు సమానంగా చూస్తావో నీకు జీవితంలో కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఏదో కోల్పోయాను అనే దుఃఖము ఉండదు, ఏదో తెగ సాధించేశాను నా అంత గొప్పలు లేరు అనే అహంభావము ఉండదు, ఏమీ ఉండవు. దీనికి స్థితప్రజ్ఞత అని పేరు. ఈ విధంగా కర్మలను ఆచరించడాన్ని పరమాత్మ యోగము అని చెప్తున్నాడు అనమాట. కర్మయోగం అంటే అది. కాబట్టి ఈ విధంగా చక్కగా పరమాత్మ చెప్పినట్టు ఫాలో అయిపోయిన వాళ్ళు నిత్యము నిరంతరము ఈ కష్టాల వలయంలో సమస్యల వలయంలో చెప్పుకొని విలువలాడకుండా ఆనందంగా ఉంటారు. కష్టాలు సమస్యలు మనకి పెద్దగా కూడా కనిపించవు. కాబట్టి భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టు ఫాలో అవ్వడంలోనే జీవితంలో అసలైన ఆనందము అమృతము ఉంది. కాబట్టి అమృతాన్ని ఎవరు పోగొట్టుకోకుండా చక్కగా పరమాత్మ చెప్పినట్టు పాటించాలి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.